సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మేము ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. ఇది ట్రావెల్, మేము షూట్కి వెళ్తున్నాం. పొద్దున్నే స్టార్ట్ అయ్యాం. పొద్దున్నే 4:30కి స్టార్ట్ అయ్యాం అనమాట. అందుకే మీకు విజువల్స్ అన్నీ అలా డార్క్గా నాయిజీగా కనిపిస్తున్నాయి. సో ట్రావెల్ చేస్తూ చేస్తా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. పొద్దున్నే తెల్లారుజాము కదా, కొంచెం నీరసంగా కూడా ఉంది. బట్ ఈవెంట్ ముఖ్యం కాబట్టి వెళ్తున్నాం అనమాట. బయలుదేరాం, అలా మెల్లమెల్లగా వెళ్తున్నాం. ఆడ పొద్దున్నే నీళ్ళు పోసేస్తున్నారు ట్యాంకర్తో, ఏంటో మరి తెలీదు. ఇలా హైవే మీదకి వెళ్ళడానికి ఇటువైపు నుంచి వెళ్ళాం, ఇటువైపు నుంచి ఉప్పల్ సైడ్ నుంచి అలా వెళ్ళాం అనమాట. మేము వెళ్ళాల్సిందేమో వేములవాడ. సో వేములవాడ వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి అలా వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళుకుంటా హైవే నుంచి, మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడం కంటే సింపుల్గా షార్ట్ ట్రాక్ తీసుకుని మళ్ళీ అలా వెళ్ళామన్నమాట. ఇబ్బంది లేకుండా వెళ్ళాము. పొద్దున్నే చాలా ట్రాఫిక్ ఉండదు. బట్ స్టిల్ ఇంకా అది కూడా అవాయిడ్ చేయడానికి, సింపుల్గా అయిపోవడానికి మంచి మంచి రూట్లు చూస్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట. సో ఇదిగోండి, అలా జర్నీ చేస్తా ఉన్నాం. సో ఇవి మధ్యలో మీకు చిన్న సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఫీల్ కొరకు పెట్టాను అనమాట. అండ్ ఇంకా తెల్లారలేదు, జస్ట్ మేము 4:30 స్టార్ట్ అయ్యాం కాబట్టి, ఇప్పుడు చలికాలమే కాబట్టి ఎక్కువ వెలుతురు అయితే రాలేదు. 6:30కి వెలుతురు వచ్చిందనమాట. సో వెలుతురు వచ్చేలోగా మేము ఏం చేసాం మీకు తెలుస్తుంది, చూపిస్తాను మీకు. కార్ బ్యాక్ ఆడెవడో వేరే కార్ వాడు చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాడు. సో అదిగోండి, మొత్తం మన వివోకి చెప్పాను కదా, లైటింగ్ ఎక్కువైతే ఏమీ కనిపించదు. మొత్తం ఫ్లేర్ వచ్చేసినట్టు మొత్తం హెవీగా అయిపోద్ది. అది అవాయిడ్ చేయాలంటే అర్జెంటుగా నేను యాక్షన్ గేమ్ కొనాలనుకుంటున్నాను. బట్ మనీ కొంచెం సహకరించట్లేదు. మనీ ఏమో అవసరమైనవి కొనాలని చెప్పి దాన్ని వాటికి వాడుతున్నాను అనమాట. రీసెంట్గానే DJI Air 3s కొనుక్కున్నాను కాబట్టి ఇంకా దానికి వెళ్ళిపోయింది మనీ అంతా. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మనీ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే క్వాలిటీ అవుట్పుట్ ఉంటేనే బాగుంటుంది కదా. ఏదో ఒక మాదిరిగా తీస్తాం, ఏదో పెట్టేసాం అన్నట్టు నాకు ఇష్టం ఉండదు. నేను సినిమాటోగ్రాఫర్ కాబట్టి నాకు ఎంత క్వాలిటీ ఇస్తే అంత మంచిది అన్నట్టు అనుకుంటాను అనమాట. ఇది 4K క్వాలిటీ, కాకపోతే ఎలా ఉంది చూసారా, మొత్తం నాయిసీగా ఉంది ఫుటేజ్ మొత్తం. సో అయిపోయింది, హైవే ట్రావెల్ చేసాం. ఇగో టీ తాగడానికి వచ్చాం అనమాట. పొద్దున్నే 6 అయిపోయింది, లైట్గా వెళ్తురు వచ్చింది చూసారా. సో ఆ టీ తాగటానికి వచ్చాం. టీ తాగేసి మళ్ళీ బయలుదేరుతాం అనమాట. కార్లు ఎలా వెళ్తున్నాయి చూసారా రోడ్డు మీద, అలా వెళ్తూ ఉంటాయి అనమాట. ఇటు పక్క నుంచి మరి ఇది ఏ ఊరు వెళ్తుందో తెలియదు అనమాట. సో ఆ ఊరు వైపు లారీ వెళ్తుంది. నాకు పచ్చని పొలాలు అవన్నీ భలే ఉన్నాయి ఆ ఊర్లో. ఊరు స్టార్టింగ్ అనమాట ఇది. ఎవడో అప్పుడే పంట వేసినట్టున్నాడో, చాలా బాగుంది. సో ఇదిగోండి, టీ అది తాగేసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం. మన వాళ్ళు టీ తాగుతున్నారు. సో టీ తాగి బయలుదేరుతాం అనమాట. కాసేపు అలా సొల్లేసుకుంటా టీ తాగి బయలుదేరుతాం. అండ్ చిన్న బీరోల్ షాట్ ఒకటి వస్తుంది చూడండి, అది టీ టైం. తెలుసుగా, పెద్ద బ్రాండ్ ఇది టీ టైం. బీభత్సంగా ఫాలోయింగ్ ఉంది. బట్ టీ తాగారు మా ఊళ్ళో. టీ అయితే అంత బాగోలేదు అన్నారు. మరి బ్రాండ్ పేరు అయితే బీభత్సంగా ఉంది. టీ బాగోలేదు అన్నారు, మరి ఎందుకు అలా ఉందో తెలీదు. కొన్ని అంటారు కదా, బ్రాండ్ పేరు వచ్చేస్తే ఒక పేరు వచ్చేస్తే ఆ తర్వాత క్వాలిటీ బాగోకపోయినా ఏం పర్లేదు అంటారు చూసారా, అలాంటి టైప్ ఏమో, మరి తెలియదు మనకి. సో పొద్దున్నే అయిపోయింది, తెల్లారిపోయింది. సో ఇగోండి, మళ్ళీ మీకు బ్యాక్ వ్యూ చూపించాను అసలు ఎలా ఉందో చూసారా. ఇప్పుడు తెల్లారి అయ్యేసరికి మాత్రం నా కెమెరా చాలా బాగా వస్తుంది చూసారా. మళ్ళీ నాయిస్ అంత కనిపించట్లేదు, నీట్గా ఉంది. సో అలా ఉంటుంది అనమాట. వివోకి అదే డిసడ్వాంటేజ్. బట్ దీన్ని మించిన ఫోన్ కొనుక్కోవాలంటే ఇదివరకు శాంసంగ్ 30,000లో మంచి ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు శాంసంగ్ మంచి ఫోన్లు ఏం 30,000కి ఏం రావట్లే. కెమెరా దరిద్రంగానే ఉంటుంది. ఇదివరకు నేను Note 3 Neo అని ఉండేది నా ఫోన్. అది ఎంత బాగా వచ్చేదో శాంసంగ్ కూడా, అది 30,000 ఫోన్. ఇప్పుడు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే 30,000 ఫోన్స్ అంటే పెద్ద వేస్ట్ అన్నట్టు కంపెనీ వాళ్ళు చాలా దరిద్రమైన కెమెరాలు ఇచ్చి చాలా దరిద్రంగా ఉండేటట్టు చేస్తున్నారు అనమాట. సో మరి వాళ్ళ
వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీయో మరి ఏంటో తెలియదు కానీ అలా చేస్తున్నారు. సరే మేమైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. అదిగోండి ఎదర స్తూపం ఉంది కదా, ఆ స్తూపం దాటేసి ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఊర్లోకి ఎంటర్ అయ్యాక ఇదిగో ఊరు ఇలా ఉందన్నమాట. ఇంకా కొంచెం దూరం ఉంది ఊర్లోకి. మెయిన్ పొలిమేర అంటారు కదా, అక్కడికి వచ్చాం అనమాట. సో వెళ్తా వెళ్తా అలా చాలా బాగుంది. చుట్టుపక్కల లైట్గా ఫారెస్ట్ ఏరియా ఉందన్నమాట. ఆ ఫారెస్ట్ ఏరియా భలే ఉంది చూడడానికి. అదిగోండి మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం పొలాలు ఉండి అక్కడక్కడ ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. చాలా బీభత్సంగా ఉంటుంది. రాత్రి మాటలు వచ్చినప్పుడు అయితే చాలా బీభత్సంగా ఉంది. నేనైతే రాత్రి మాటలు షూట్ చేయలేదు, పొద్దున మాటలే షూట్ చేశాను అనమాట. ఇంకా వెళ్తున్నప్పుడే షూట్ చేశాను ఇదంతా మొత్తం. సో ఎలా ఉంటుందో చూసి కామెంట్ చేయండి అనమాట. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇగో టిఫిన్ సెంటర్లో ఆగాం. పొద్దున్న టిఫిన్ చేస్తాయి మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి టిఫిన్ సెంటర్లో ఆగాం. ఆగండి. సో టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరదాం అనమాట ఇంకో కొద్ది క్షణాల్లో. సో మనం టిఫిన్ వేసేది ఒక క్లోజ్ లుక్ వేద్దాం అనుకోండి. సో టిఫిన్ రెడీ అవుతుంది. సో టిఫిన్ రెడీ అయ్యాక తినేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని కొన్నాం. అంతలో చిన్న చిన్న షార్ట్లు తీసాను, మనం చూడడానికి అది బాగుంటుందని చెప్పి. మీరు అనుకోవచ్చు ఏంటి కెమెరాతో తీయచ్చు కదా అనుకోవచ్చు. బట్ కెమెరాతో తీసి మళ్ళీ దాన్ని మళ్ళీ అవుట్పుట్ ఇచ్చి మళ్ళీ చేయడం కంటే ఇలా తీసేస్తే త్వరగా మన ఎప్పటికప్పుడు ఫాస్ట్గా తీయాలి. మళ్ళీ కెమెరా అంటే మళ్ళీ బ్యాగ్లో తీసి మళ్ళీ పెట్టి చాలా ఇబ్బంది అయిపోద్ది. సో అంత ఇప్పుడు తీయాలంటే కష్టం అని చెప్పి ఫోన్లో తీసాను అనమాట. చూద్దాం నెక్స్ట్ టైం వీలు పడితే కెమెరాలో తీయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఇంక ఫోన్లోనే తీయాలి కొన్నాళ్ళు. ఆ తర్వాత ఏదైనా యాక్షన్ కెమెరా ఏదైనా మనీ ఉన్నప్పుడు యాక్షన్ కెమెరా తీసుకోవాలి. లేదంటే మన కెమెరాలోనే తీసి మీకు ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. కెమెరా అయితే బీభత్సంగా వస్తుంది. దీనికి దగ్గర దగ్గర 10 times మోర్ క్వాలిటీ వస్తుంది. ఏదో ఫోన్ వాళ్ళు ఏదో డిఎస్ఎల్ఆర్ క్వాలిటీ వచ్చేస్తుంది ఏదో హడావుడు అని చెప్పి సొల్లు చెప్తారు కానీ అంత క్వాలిటీకి ఫోన్లకి ఇంకా అంత సీన్ లేదు. సో నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. బట్ ఒకవేళ ఇవ్వాలన్నా అంత ఇవ్వరు. ఫోన్లు అంత ఇస్తే వాళ్ళ కెమెరా బిజినెస్ దెబ్బతింటుంది. సో ఇట్స్ ఆల్ ఇన్ దేర్ హ్యాండ్స్ అనమాట. సో అదిగోండి ఊరు దగ్గరికి వచ్చాం. ఈ బ్రిడ్జ్ దాటేస్తే ఇంకా ఊరు వచ్చేసినట్టే. అదిగోండి వచ్చాం. సో మధ్యలో నేను కొన్ని షార్ట్స్ మిస్ చేశాను అనమాట. అన్నీ డైరెక్ట్గా రికార్డ్ చేయం కదా, చాలా దరిద్రంగా ఉంటుంది. మొత్తం ఎలా ఉందో మొత్తం ఎలా వస్తున్నామో మొత్తం రికార్డ్ చేస్తే మీరు చూడలేరు కూడా. దగ్గర దగ్గర 2-3 గంటలు వస్తుంది వీడియో. సో అంత పెద్ద వీడియో షూట్ చేయడం కంటే ఎంత కావాలో ఏది నెసరీయో అది తీసాను అనమాట. సో ఇది అయిపోయింది. ఇదిగోండి మా మండపంలోకి ఎంటర్ అయిపోతున్నాం. అలా బ్యాగ్లో వేసుకుని మేము ఎంటర్ అవుతున్నాం అనమాట. ఫోటోగ్రాఫరు, క్యాండిడ్ ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు, నేను క్యాండిడ్ వీడియో. అండ్ అదిగోండి హాల్ అలా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.